శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో మోహిని ఏకాదశి పూజా విధి మరియు మోహిని ఏకాదశి వ్రతకథ గురించి తెలుసుకుందామండి. మోహిని ఏకాదశి పూజా విధి బ్రహ్మ ముహూర్తంలోనే ప్రొద్దున్నే లేవాలండి. రోజువారీ పని మరియు ఇంటి శుభ్రత తర్వాత స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలండి. శుభ్రమైన బట్టలు ధరించిన తర్వాత కుడి చేతిలో నీటిని తీసుకుని ఉపవాసం చేస్తామని ప్రమాణం చేసుకోవాలండి. పూజా గృహంలో విష్ణుమూర్తి విగ్రహం లేదా ప్రతిమను సిద్ధం చేసుకొని విష్ణుమూర్తి ముందు దీపం వెలిగించాలండి. తర్వాత విష్ణువుకు కొబ్బరి, పండ్లు, కాయలు మరియు పువ్వులు సమర్పించాలండి. భగవంతుని ఆరాధన సమయంలో తులసి ఆకులను ఉంచడం మర్చిపోకూడదండి. ఆ తరువాత శ్రీహరి విష్ణువు దీపాన్ని ప్రదర్శించాలండి. సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించి ఏకాదశి వ్రతకథను చదవాలండి. మోహిని ఏకాదశి వ్రతకథ సంయమనం మరియు భక్తితో నిండిన కథను విన్న అర్జునుడు శ్రీకృష్ణుతో ఇలా అన్నారు: ఓ మధుసూదన, వైశాఖ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి పేరు ఏమిటి మరియు దానిపై ఉపవాసం చేసే విధానం ఏమిటి? దయచేసి ఇవన్నీ నాకు తెలియచేయండి వివరాలు అని అన్నారు. శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: ఓ అర్జునుడా, నేను ఒక పౌరాణిక కథను చెబుతున్నాను. దానిని మహర్షి వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి చెప్పారు. దానిని శ్రద్ధగా వినమని నేను మీకు చెప్తున్నాను. ఒకప్పుడు శ్రీరాముడు వశిష్ఠ మహర్షితో ఇలా అన్నారు: ఓ ఉత్తమ గురువు, నేను జనకందని సీతాని విడిచిపెట్టినందుకు చాలా బాధపడ్డాను. కాబట్టి నా బాధలు ఎలా నాశనం అవుతాయి, నా పాపాలను మరియు కష్టాలను ఎలా నశింపచేస్తుందో తెలుపగలరు అని అడిగారు. వశిష్ఠ మహర్షి: ఓ శ్రీరామ, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. మీ బుద్ధి చాలా పదునైనది మరియు స్వచ్ఛమైనది. మీ పేరును స్మరించినంత మాత్రాన్ని మనిషి పవిత్రుడవుతారు. మీరు ప్రజా ప్రయోజనాల కోసం చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒక ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను నేను మీకు చెప్తాను. వైశాఖ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి పేరు మోహిని ఏకాదశి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వలన మనిషికి కలిగే పాపాలు, కష్టాలు నశిస్తాయి. ఈ ఉపవాస ప్రభావం వల్ల మనిషి బంధం నుండి విముక్తి పొందుతారు. అందుచేత ఓ శ్రీరామ, దుఃఖించే వ్యక్తి ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనిషి చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఇప్పుడు దాని కథను భక్తితో వినండి. ప్రాచీన కాలంలో సరస్వతీ నది ఒడ్డున భద్రావతి అనే నగరం ఉండేది. ఆ నగరంలో ద్యుతిమాన్ అనే రాజు పరిపాలించేవారు. అదే నగరంలో ఒక వైశ్యుడు నివసించేవారు. అతను సంపదతో నిండి ఉన్నారు. అతని పేరు ధనపాల్. అతను చాలా మతపరమైన వ్యక్తి మరియు నారాయణ భక్తుడు. అతను నగరంలో అనేక రెస్టారెంట్లు, చెరువులు, బావులు, ధర్మశాలలు మొదలైన వాటిని నిర్మించారు. రోడ్డు పక్కన మామిడి, జామ, వేప మొదలైన చెట్లను నాటారు. తద్వారా ప్రయాణికులకు ఆనందం కలుగుతుంది. ఆ వైశ్యుడికి 5 కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు చాలా పాపాత్ముడు మరియు దుర్మార్గుడు. అతను వేశ్యలతో మరియు దుర్మార్గులతో సహవాసం చేసేవారు. దొరికినప్పుడల్లా జూదంలోనే గడిపేవారు. అతను చాలా నిరాడంబరుడు మరియు ఏ దేవత, పూర్వీకులు మొదలైన వాటిని నమ్మలేదు. అతను తన తండ్రి డబ్బులో ఎక్కువ భాగం చెడు అలవాట్లకు ఖర్చు చేసేవాడు. మద్యం సేవించడం, మాంసం తినడం ఆయన దినచర్య. ఎన్నిసార్లు ప్రలోభ పెట్టినా సరైన దారిలో రాకపోవడంతో తండ్రి, సోదరులు, బంధువులు రెచ్చిపోయి ఇంట్లో నుండి గెంటేశారు. ఇంటి నుండి వెళ్ళిన తరువాత తన నగలు, బట్టలు అమ్ముకొని జీవనోపాధి పొందడం ప్రారంభించాడు. అతని సంపద నాశనమైన తరువాత వేశ్యలు మరియు అతని దుష్ట సహచరులు కూడా అతన్ని విడిచిపెట్టారు. అతను ఆకలి మరియు దాహంతో బాధపడినప్పుడు అతను దొంగతనం చేయాలని ఆలోచించి రాత్రిపూట దొంగలించి సంపాదించడం ప్రారంభించాడు. కానీ ఒకరోజు అతను పట్టుబడ్డారు. కానీ సైనికులు అతన్ని వైశ్యుని కొడుకుగా భావించి విడిచిపెట్టారు. రెండవసారి పట్టుబడినప్పుడు సైనికులు కూడా అతనిని పట్టించుకోలేదు మరియు అతనిని రాజు ముందు హాజరుపరిచి కథ మొత్తం చెప్పారు. అప్పుడు రాజు అతన్ని జైలులో పెట్టించారు. జైలులో రాజు ఆజ్ఞపై అతనికి చాలా ఇబ్బందులు ఇవ్వబడ్డాయి మరియు చివరకు అతన్ని నగరం విడిచిపెట్టమని అడిగారు. బాధగా భావించి నగరం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు అడవిలో జంతువులను, పక్షులను చంపి కడుపు నింపుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతను ఒక వేటగాడయ్యారు మరియు అడవిలోని అమాయక జీవులను తన విల్లు మరియు బాణాలతో చంపటం, వాటిని తినటం మరియు విక్రయించడం ప్రారంభించాడు. ఒకసారి ఆకలి మరియు దాహంతో కలత చెంది అతను ఆహారం కోసం బయలుదేరాడు. కౌటిల్యముని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ రోజుల్లో అది వైశాఖ మాసం. కౌటిల్యముని గంగలో స్నానం చేసి వచ్చారు.
ఆ పాపి తన తడి బట్టలు చల్లుకోవడం ద్వారా కొంత జ్ఞానాన్ని పొందారు. ఆ నీచుడు మహర్షి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి ఇలా అన్నారు: ఓ మహాత్మా, నేను నా జీవితంలో చాలా పాపాలు చేశాను. దయచేసి ఆ పాపాలను వదిలించుకోవడానికి కొన్ని సులభమైన మరియు ఖర్చులేని పరిష్కారాన్ని చెప్పండి అని. మహర్షి అన్నారు: శ్రద్ధగా వినండి. వైశాఖ మాస శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. ఈ ఏకాదశి పేరు మోహిని. ఈ వ్రతము ఆచరించడం వలన పాపాలన్నీ నశిస్తాయి అని. మహర్షి మాటలు విని చాలా సంతోషించి ఆయన సూచించిన పద్ధతి ప్రకారం మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఓ శ్రీరామ, ఈ వ్రతము ప్రభావం వల్ల పాపాలన్నీ నశించి చివరకు గరుడునిపై సారీ చేస్తూ విష్ణులోకానికి వెళ్ళాడు. ఈ ఉపవాసాన్ని మించిన ఉపవాసం ప్రపంచంలో మరి ఒకటి లేదు. దీని గొప్పతనాన్ని వింటూ చదివిన పుణ్యం 1000 గోవులను దానం చేసినంత పుణ్యంతో సమానము. తెలుసుకున్నాం కదా అండి మోహిని ఏకాదశి వ్రత కథ గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.